హలో అండి అందరికీ. ఇదైతే కనుక శ్రీరామనవమి రోజు తీసినటువంటి చిన్న వ్లాగ్ అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి చూడడం అయితే స్టార్ట్ చేయండి అబ్బా. సో ఉగాది రోజు కూడా అని ఊరికి వెళ్ళిపోయాం కదా, ఈ రోజన్నా మామిడాకులు కుట్టు పూలు తెచ్చి ఇవన్నీ ఇలా చేయంటే తనైతే అన్నీ రెడీ చేసేసాడు. సో కొన్ని క్లిప్స్ చాలా వరకు పెద్ద వ్లాగ్ అవుతుంది అనుకున్నాను, బట్ కాకపోతే డిలేట్ అయిపోయినట్టున్నాయండి. ఎందుకంటే స్టోరేజ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల అయితే కనుక డిలేట్ అయిపోయాయేమో, లేదంటే నేనే చేసేసినట్టున్నాను బై మిస్టేక్ అయ్యి. సో ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా బూస్టప్గా ఉంటాయి, ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. సో ఇక్కడైతే కనుక మంచిగా అదే రోజున అన్ని పనులు స్టార్ట్ చేసుకొని ఫ్రెష్గా అయితే అప్పటికప్పుడు నాకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అన్ని దేవుడి పటాలకు కూడా పసుపు కుంకుమలు పెట్టేసి మంచిగా ఇల్లు మాప్ పెట్టుకొని బట్టలన్నీ వాష్ చేసేసి అదే రోజున ఒకటి నాకు అర్థం కాదండి, నిజంగా నా విషయమే ఇంతేనా, మీరు కూడా ఇట్లానే ఉంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమని పడుకుంటానంటే నిజంగానే ఆ రోజు పడుకున్నప్పుడు లేవను, సండే టైంలో అయితే 4:30కే మెలకు వస్తుంది. ఈరోజు ఎట్లయినా సరే 3కే లేసేయాలి, 4కే లేసేయాలి, పనులన్నీ స్టార్ట్ చేసేసి మంచిగా దీపాలు పెట్టుకోవాలి. అంటే పండుగల టైంలో ఇట్లా కొన్ని డేస్ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఇట్లా అనిపిస్తుంది. బట్ కాకపోతే ఆ టైంలో 6కి 6:30కి అయితే లేస్తాను. ఎప్పుడైతే సండే టైంలో ఈరోజు ఫుల్గా నిద్రపోవాలి, రోజు లేసేది కదా, ఈరోజు లేట్గా లేస్తే ఏమవుతుందిలే, ఆఫీస్ ఉండదు కదా అని చెప్పి ఇట్లా అనుకుంటే ఆ రోజు మాత్రం తొందరగా మెలకు వస్తుంది అనమాట. ఇదనమాట. ఇంకా సో ఇంట్లో కూడా పూజ అనేది కంప్లీట్ చేసుకొని మంచిగా ఇంకా గుడికి అయితే వెళ్ళాను అనమాట. నిజంగా ఇంత జనం వస్తారని నేను అస్సలు అనుకోలేదండి నిజంగా. అంటే ఇది టౌన్ కదా, ప్రతి ఒక్క చోట జరుగుతూనే ఉంటుంది కదా, బట్ కాకపోతే నిజంగా ఫుల్ రష్ అండి. ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇక్కడైతే కనుక, నిజం చెప్పాలంటే అంత జనం ఉన్నారనమాట. సో నాకు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి నాకు కూడా అనిపిస్తుంది అండి, కోరికలు ఉంటాయి కదా ఎవరికైనా. సో ఇలా దంపతులుగా కూర్చొని మనం కూడా అని వివాహం జరిపించాలి అని ఒక చిన్న కోరిక అయితే ఉంది. సో అది ఎప్పటికి నెరవేరుతుందో ఏంటో చూద్దాము, బట్ కాకపోతే ఇప్పటికైతే అవ్వదులేండి, ఇంకెప్పుడు లైఫ్లో ముందు చూడాలి. సో ఇక్కడైతే కనుక ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఊరేగింపు కూడా బాగానే చేశారు. అవన్నీ నేనైతే పెట్టట్లేదులేండి, ఎందుకంటే అంటే అందులో డ్యాన్సులు వేసుకుంటూ చాలా ఎంజాయ్గా చాలా బాగా చేశారు ఊరేగింపు అనేది ఈవినింగ్ టైంలో. ఇది మేము ఇక్కడైతే పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నదానం అయింది కూడా, ఇక్కడ అన్నాలు తినేసి ఇంటికి వచ్చేసరికి 3 అయిందనమాట ఆ రోజు. ఇదిగో పళ్ళకి అయితే ఈ విధంగా అయితే రెడీ చేశారు ఊరేగింపు కోసం. చూసారు ఎంత జనం వచ్చారో. ఇక్కడైతే నెక్స్ట్ సాటర్డే రోజు అని నిజంగానే మా ఆయన అయితే పుచ్చకాయ తెచ్చాడు. మా పాప నన్ను తినద్దు అని చెప్పని ఏడుస్తుంది ఒక పక్క అయితే కనుక. సరేలే అని నేను తినట్లేదులే, వాళ్ళ డాడీ చెప్తున్నా కూడా వినట్లేదు, తినేలేమ్మా అని అంటే కూడా వినట్లేదు, ఏడుస్తుంది, నన్ను కొడుతుంది, జుట్టు లాగుతుంది, ఏదంటే అలా చేసి విసిరి పడేస్తుందండి. కర్బూజకాయ ఉప్పులు తీసుకొని అసలు తినద్దంట. నేను నిజం చెప్పాలంటే ఇప్పటికే ఇలా ఉంటే పిల్లలు లైఫ్లో పెద్ద మనం ముసలి వాళ్ళం అయితే చూస్తారా అన్నట్టు నాకు అనిపించింది. నాకు ఒక పక్క నవ్వు ఆగలేదండి. ఇలానే 3 months బేబీ అప్పుడు కూడా ఇలానే నా పైన గర్జించింది అనమాట, అది గుర్తుకొచ్చింది, అందుకే నేను ఇక్కడ క్యాప్చర్ చేసుకున్నాను. సో ఇదన్నమాట. వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? ఇలాంటి మరెన్నో వీడియోస్ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. చూసారా, విసిరి పడేస్తుంది, నా జుట్టు లాగుతుంది, అక్కడి వరకు పడేసింది అనమాట మా పాప. నిజంగానే తనలో ఇంత కఠినమైంటండి, నిజంగానే నాకైతే ఒక పక్క నవ్వు ఆగట్లేదు, కోపం వస్తుంది, కొట్టేద్దాం, ఇంకా చిన్నపిల్లలకి ఏం తెలుసులే అని కామ్గా అయిపోవడమే తప్ప ఇంకేమీ చెయ్యలేము కూడా అని. సో ఇదన్నమాట. చూసారా ఎంత దూరం పడేసిందో, చాలా ఉప్పులు అయితే పడేసింది. సర్లే అని సర్దుకున్నాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్